హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మా గొప్ప దేవ, మీకు వందనాలు నాయన. మరొక నూతన ఉదయాన్ని మా కొరకు మీరు ఏర్పాటు చేసినందుకే వందనాలు తండ్రి. దీని యందు మేము ఉత్సహించి సంతోషించినట్లుగా ఈ దినాన్ని మా కొరకు మీరు ఆశీర్వదించమని, ఈరోజు మాకు నా యొక్క ధ్యానం కొరకు మేము చదువుకున్న ఈ లేఖనాన్ని మా కొరకు దీవించండి. మరి అపవాదిని ఎదిరించాలంటే, అపవాది తంత్రములను అరికట్టాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడమని, అయినా మీ వాక్య లేఖనాల నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖనంలో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మరి మాట, అపవాది మరి అబద్ధమునకు జనకుడై ఉన్నాడని, అపవాది మరి క్రమంగా ఉన్న దానిని అక్రమం చేసేవాడని, అపవాది సత్యాన్ని అసత్యంగా మార్చేవాడని, అపవాది ఎవడంటే మరి నీతిమంతులను అనీతిమంతులుగా మార్చేవాడు అని, అపవాది ఎవడంటే మరి తిన్నని మార్గంలో నడుస్తున్నటువంటి వారిని వంకర మార్గాలలోనికి మరల్చేవాడని, అపవాది ఎవడంటే మరి నిన్ను మరి నిత్య జీవములో ప్రవేశించకుండా మరి నరకాగ్నిలోనికి మరి నిన్ను తోసివేసేవాడు అపవాది. ఈ రీతిగా మనం చెప్పుకుంటూ పోతే అపవాది తంత్రములు ఒకటా రెండా అండి? కాబట్టి వాడు పూర్వం నుండి కూడా వాడు తన ఇచ్ఛలను నెరవేర్చుకోవటానికి మానవులను తనకు వాహనాలుగా మరి వాహకులుగా ఏర్పాటు చేసుకొని వాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున అపవాది అరికట్టబడాలంటే మనం ఏం చేయాలి? అపవాది మరి మనుషులను గోధుమల వలె జల్లించి మరి మిమ్మల్ని పట్టి పీడించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు మీ హృదయాలలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి ఏమన్నా పిల్లలను మనం చూసినట్లయితే వారి జీవితాల్లోనికి లేనిపోని ఈ లోక పోకడలను పంపించి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను చూపించి, కోరికలు పుట్టించి వారిని మరి గేలి చేస్తూ ఉన్నాడు, వారిని చెరిపివేస్తూ ఉన్నాడు. మరి చిన్న పిల్లల మనస్సులను మరి అనేకమైనటువంటి చెడ్డవాటిని మరి చెడ్డ క్రియలను వారి యందు మరి చిన్నతనంలోనే పురికొల్పి వారు పెద్దవారైనప్పుడు కూడా వాటిని వదిలిపెట్టకుండా చేయటానికి అపవాది అయిన సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపవాది ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని వెంటనే మరి తన దుష్ట ఆలోచన మనసులో పుట్టించి మరి ఆ మంచి ఆలోచన నుండి చెరిపివేసేవాడిగా ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఇంటిలో కూడా మరి అపవాది తన సింహాసనాన్ని వేసుకుని మరి వాడు గేలి చేస్తూ ఉన్నాడు, విర్రవీగుతూ ఉన్నాడు. కాబట్టి నీవు గమనిస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో ఒకదాని వెంట ఒకటి శ్రమ వస్తుందంటే దానికి కారణం ఏమిటి? నీ ఇంటిలో ప్రార్థన జీవితం లేదు, నీ ఇంటిలో ప్రార్థన లేదు, నీకు మరి దేవునికి సమయం ఇవ్వటం లేదు. కాబట్టి ఈరోజున అపవాది సులువుగా నీ హృదయాల్లోని మీ హృదయాల్లోనికి వచ్చి మీ ఇండ్లలోకి చొరబడటానికి అవకాశం మీరే ఇస్తున్నారు కదూ. ఒక్క క్షణము కూడా దేవుని సన్నిధికి అవకాశం ఇవ్వకుండా మరి గంటలుగా మరి దేవుని సన్నిధిని మీరు దూరం చేసుకొని ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి వాటినే ఆరాధిస్తూ ఉన్నారు, వాటినే నమ్ముతున్నారు, వాటిలో ఆనందిస్తూ ఉన్నారు. కానీ దైవిక సంబంధమైన మరి దేవుని సన్నిధికి
మీ ఇంటిలో స్థాపించటం లేదు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఈ రోజున అపవాది తన పనిని చాలా సులువుగా చేసుకుని పోతా ఉన్నాడు. అనేక మందిని దారి తప్పిస్తా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, నీ ఇంటిలో ప్రార్థించే సమయం లేకపోవడం, నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగి లేకపోవడం, మరి వాక్య ప్రకారము జీవించే అనుభవం నీకు లేకపోవడం, వాక్య ప్రకారం జీవించే అనుభవం నీకు లేకపోవడం, అలాగే పరిశుద్ధాత్మ పూర్ణులై మరి దేవుని సన్నిధిలో మరి మెలగటం నీవు లేకపోవడం, ఈ 3 విషయాలు మీ కుటుంబంలో లేకపోవడం వల్లనే అపవాది మరి మీ మీద దాడి చేస్తూ ఉన్నాడు. వాడు తన పనిని జరిగించుకోవటానికి ఎంతకైనా తెగించడానికి మరి పూరుకొల్పుతా ఉన్నాడు. మిమ్ములనే వాహకాలుగా చేసుకొనుచు ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, ఏ ఇంటిలో అయితే మరి ప్రార్థన ఉంటుందో, నీవు అపవాదిని ఎదిరించాలంటే నీవు కలిగి ఉండవలసింది మొదటిది, నీవు ప్రార్థనా పరురాలై ఉండాలి. నీవు ప్రార్థనా పరుడివై ఉండాలి. ప్రతినిత్యము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభు యొక్క పాదాల చెంత నీవు ఆ సన్నిధి శక్తిని పొందుకున్న వాడివై ఉండాలి. అపవాదిని ఎదిరించాలంటే నీ జీవితము ప్రార్థనా పరురాలవై ప్రార్థించేవాడంటే అపవాదికి భయం. కాబట్టి ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. రెండవది మరి వాక్య ప్రకారం జీవించే అనుభవం నీకు ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో, వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం జీవించే అనుభవం నీకు ఉండాలి. ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో వాళ్ళ జోలికి కానీ, వాళ్ళ కుటుంబం జోలికి కానీ, వారి పిల్లల జోలికి కానీ అపవాది అనేటువంటి వాడు రాడు. అమ్మో, వీరు వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నారు, వీరు ప్రార్థనా పరులు అని చెప్పి మీ దరిదాపులోకి రావడానికి కూడా వాడు భయపడతాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొనకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడో, ఈ లోకంలో పరిశుద్ధాత్మ మనం డబ్బిస్తే వచ్చేది కాదు. దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేస్తూ మరి వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం మార్చబడతాం. దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడే తన ఆత్మను మనకు సహాయంగా పంపిస్తానని వాగ్దానం చేశాడు. ప్రియదేవుని పిల్లలారా, అపవాదిని ఎదిరించాలంటే వాడు నీ యొద్దకు నీ దరి చేరకుండా ఉండాలంటే నువ్వు ఒకటి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. రెండవది వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలి. మూడవది పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. ఈ 3 ఎవరి జీవితంలో ఉంటాయో వారు అపవాదిని ఎదిరించగలరు. అపవాది తంత్రములను ఎదిరించి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకున్న వారై మరి దేవునికి ఇష్టలైన పిల్లలుగా మీరుంటారు. అపవాదిని ఎదిరించే పూర్ణమైన శక్తిని పొందుకున్న వారిగా మీరుంటారు. కాబట్టి అపవాదిని ఎదిరించాలనేటువంటి ఆ ఆశ నీలో ఉందా? మరి ఒక్కదాని వెంట ఒకటి శ్రమ నీ కుటుంబంలో సంభవిస్తూ ఉందా? అయితే ఇప్పుడే నీ ఇంటిలో ప్రార్థనా సన్నిధిని మరి దేవుని సన్నిధిని స్థాపించు. ఎంతకాలం దేవుని సన్నిధికి దూరం అయిపోయావు కదూ. కాబట్టి ఈ 3 విషయాలు నీవు ప్రార్థన చేస్తూ మరి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణులై మీరు ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా ప్రభు మిమ్మలను దీవించునుగాక. మీరు ప్రార్థనా పూర్ణులై అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ కుటుంబాలను, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. అవును తండ్రి, అపవాది గర్జించు సింహము వలె తిరుగుతున్నాడని నాయనా, ఇదిగో తండ్రి, వాడి గర్జింపునకు భయపడి వారి కబంధ హస్తలకు వెళ్ళిపోతున్న వారు అనేక మంది ఉన్నారు నాయనా. అయ్యా, అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలో 3 విషయాల ద్వారా మాతో మాట్లాడారు. అవును తండ్రి, ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఎవరి జీవితం అయితే వాక్యానుసారమైనదై ఉంటుందో, ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారో వాడి దరి చేరనని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయనా. అవును తండ్రి, ఈ రోజు నుండి నైనా ప్రార్థించేవారిగా, వాక్యానుసారమైన జీవితం కలిగిన వారిగా, పరిశుద్ధాత్మ పూర్ణులుగా నిండుకోవటానికి నైనా ఈ 3 విషయాలు మేము పొందుకొని అపవాదిని ఎదిరించే శక్తిని నీ సన్నిధి నుండి మీ నుండి పొందుకునే భాగ్యం అనుగ్రహించమని
ఈ దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినమందు మేము చేయు మా పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచమని, మేము చేయు ప్రయాణాలు ప్రయత్నాలు సమస్తమును ఆశీర్వదించమని, సమస్తమును మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.